చికెన్ కర్రీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. అంటే ప్రాంతానికి ఒక రకంగా ఉండే చికెన్ కర్రీలు రకరకాల పేర్లతో పెట్టి పిలుస్తూ ఉంటారు. అవి టేస్ట్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఉన్న కర్రీ మాత్రం దగ్గర దగ్గర ఒకేలా ఉంటుంది. మరి ఇప్పుడు మనం చేసుకోబోయేది కడాయి చికెన్. చాలా ఈజీగా, టేస్టీగా చేసేసుకుందామా? ముందుగా మనం ఈ చికెన్ కర్రీకి కడాయి మసాలా తయారు చేసుకుందాం. ఈ చికెన్ కర్రీకి వచ్చేసరికి ఈ మసాలానే కర్రీకి టేస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ 2 స్పూన్ల ధనియాలు తీసుకున్నాను. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. 3 లవంగాలు, అలాగే 3 యాలకులు వేసుకున్నాను. ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 5 వరకు ఎండుమిర్చి వేసుకుని, ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు సోంపు వేసుకున్నాను. సోంపు అనేది వేసుకోవడం వల్ల ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించి బాండీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకుందాము. ముందుగా మనం మసాలాలు వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలండి. లేదంటే కనుక మసాలాలు మనం వేసేలోపు మాడిపోతాయి. ఈ మసాలా ఏ విధంగా ఉండాలంటే అస్సలు ఇవి మరీ ఎక్కువగా వేగకూడదు, రంగు కూడా రావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొంచెం మిక్సీలో మనం వేసినప్పుడు చక్కగా నలిగిపోయేటట్టు ఉంటే చాలు. ఆ తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఈ విధంగా కొంచెం మిరియాలు కానీ లేదా మిరియాల పొడి కానీ వేసుకుని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు కర్రీకి అయితే నేను స్టవ్ వెలిగించుకుని ఇలా గిన్నె పెట్టేసుకున్నాను. ఆ తర్వాత సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇక్కడ తర్వాత నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలను అయితే సన్నగా చక్కగా కట్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఉల్లిపాయలు వేసుకుని మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలని కొంచెం నీరు విడిచి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకునే కర్రీ రైస్లోకి, అలాగే చపాతీలోకి, పరోటాలోకి ఇది చాలా బాగుంటుంది. అసలు టేస్ట్లో డిఫరెంట్గా ఉండే ఈ కడాయి చికెన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని అయితే వేసేసుకుంటున్నాను. చాలామంది చికెన్ కర్రీ అంటే చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్క రకం ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేసినా కూడా రుచి అనేది చాలా బాగుంటుంది. చాలామంది రుచులను ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. మరి నేను కూడా అందులో ఒకదాన్నండి. ఎందుకంటే నేను ఏదైనా సరే ఒకసారి చూస్తే దానిని కంపల్సరీగా ట్రై చేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా. ఇందులో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. కూరలు వండుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుని వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం మిక్సీ పట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాం కదా అల్లం వెల్లుల్లి, కానీ అప్పటికప్పుడు వేసుకునే దాని రుచే వేరుగా ఉంటుందండి. నేనైతే ఆ విధంగా వేయడానికైతే ఇష్టపడుతూ ఉంటాను. చూసారు కదా, ఇదంతా కూడా చక్కగా అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయింది. ఇప్పుడైతే చికెన్ని ఈ విధంగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుని ఉప్పు నీటిలో వేసి కాసేపు ఉంచినట్లయితే ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేనైతే ఆ విధంగా నీళ్ళలో వేసి కడిగి పెట్టాను ఇది. ఇప్పుడు ఈ చికెన్ని వాటర్ అనేవి అస్సలు రాకుండా ఇలాగా చికెన్ మాత్రమే వేసుకోవాలి. చాలామంది ఈ చికెన్ నీటితో వేసేస్తూ ఉంటారు. అలా వేసినట్లయితే చికెన్ కొంచెం నీచు వాసన అనేది వస్తుందండి. కాబట్టి ఆ నీరు అనేది అస్సలు రాకుండా వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం కదా, ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు మాత్రమే వేశాను. ఉల్లిపాయలు ఇందులో ఎక్కువగా వేసుకోకూడదండి. మనం ఒకటి వేసుకున్నా కూడా సరిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా నీరంతా కూడా బయటికి వచ్చేసేదాకా బాగా కలిపేసుకుని చక్కగా ఉడకనివ్వాలి. ఇందులో ఉప్పు అలాంటివి ఏమీ వేయకూడదు. మనం చికెన్లో నుంచి వాటర్ బయటికి వచ్చి ఆ వాటర్తో ఉడికే వరకు మాత్రం ఇది ఏమీ వేయకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా ఉడికింది కదా, వాటర్ అంతా బయటకు వచ్చింది. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 5 టమాటాలని ముచ్చుకలు తీసేసి ఈ విధంగా 2 బద్దలుగా కట్ చేసి ఇప్పుడు దీనిపైన ఇలా పెడుతున్నాను. ఈ విధంగా మనం టమాటాలని కట్ చేసి చిన్న ముక్కలుగా వేసుకోకుండా ఇలా పెద్ద ముక్కలుగా పెట్టుకున్నట్లయితే ఇది మనకి ఉడికిపోయిన తర్వాత తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా టమాటాలని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం దీనిపైన అయితే పీల్ తీసేద్దాం. 5 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది.
ఇప్పుడు మనం దీనిపైన ఉండే తొక్క అనేది తీసేసుకోవాలి. ఎందుకంటే కర్రీలో తొక్క అనేది ఉంటే బాగోదు కాబట్టి ఇలా అయితే నేను పీల్ తీసేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే కనుక మీరు దీనిని టమాటాని గుజ్జుగా కూడా చేసేసి వేసేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా దీంతో ఇలా తొక్కలైతే తీసేస్తున్నాను. చూసారు కదా, ఇలా తీసేసుకుంటే చక్కగా తొక్క అనేది ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు, అలాగే కారం కూడా 4 స్పూన్లు అయితే వేసానండి. కారం వీడియో ఇక్కడ కొంచెం స్కిప్ అయింది కాబట్టి కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కారం అయితే మనకి సరిపోతుందండి, ఎందుకంటే మనం మసాలాల్లో ఎండుమిర్చి కూడా వేసాం కదా, కాబట్టి కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వీడియో కూడా కొంచెం కట్ అయిందండి, అంటే నాకు ఇక్కడ ఫోన్ హీట్ వల్ల వీడియో అనేది ఆగిపోవడం జరిగింది కాబట్టి కారం అలాగే వాటర్ ఇక్కడ కనిపించలేదండి. మీరు కంపల్సరిగా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు కూరనైతే చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న మసాలాలని ఈ విధంగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇక్కడ మిక్సీలో పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇదిగోండి, ఈ విధంగా అయితే మసాలా అనేది రెడీ చేసుకోవాలి. కడాయి చికెన్ అంటే ఈ మసాలాతోనే దాని ఫ్లేవర్ అంతా ఉంటుంది కాబట్టి ఇందులో వేసుకున్నవి ఏమాత్రం స్కిప్ చేయకుండా అన్నీ వేసుకోండి. ఇప్పుడు మన కర్రీ అయితే చూసేద్దాము. చూసారు కదా, చక్కగా దగ్గరకైతే వచ్చేసింది. ఇప్పుడు ఈ మసాలా కూడా వేసేసి ఇంకాసేపు అయితే కుక్ అవనిద్దాము. అప్పుడే మన కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా ఇందులో ఈ విధంగా వేసేసుకోవాలి. అసలు మసాలా వేస్తుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. చక్కగా మనం ఇందులో మిరియాలు అలాగే సోంపు వేసాం కదా, దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. ఈ కర్రీ చపాతీలోకి అలాగే పరోటాలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, మన కడాయి చికెన్ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. మరి చూసారా, మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీరు కడాయి చికెన్ అయితే ఏ విధంగా తయారు చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సుగుణ వంటిల్లు ఫాలో అవ్వండి. చూడండి, మన కర్రీ అయితే చక్కగా దగ్గరికి వచ్చేసింది. మసాలా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా మెల్లగా కుక్ అవనిస్తే ఈ విధంగా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అంతేనండి, కడాయి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా కర్రీ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే చక్కగా టేస్టీగా ఉండే కడాయి చికెన్ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, చాలా గుమగుమలాడిపోతుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.